ఒకరిది నమ్మకం, మరొకరిది పరిశీలన. ఇది వైకాపా పరిస్థితి. ఒకరిది నమ్మకం, మరొకరిది పరిశీలన. వీరిద్దరూ ఎవరనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, ఆ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. వచ్చే ఎన్నికల్లో వైసీపీ డ్యామ్ ష్యూర్గా అధికారంలోకి వస్తుందని, తాను ముఖ్యమంత్రిని అయితీరతానని జగన్ నమ్మకంగా ఉన్నారు. దాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు కూడా. అయితే వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు ఇలాంటి నమ్మకమే ఉందా? దీనికి ఉందనో లేదనో జవాబు చెప్పలేం. ఈ మధ్య రంగంలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం పరిస్థితిని పరిశీలిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆయన బృందాలు పర్యటిస్తూ పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. బలాలు బలహీనతలు గమనిస్తున్నాయి. ఎమ్మెల్యేల్లో నాయకుల్లో బలవంతులెవరు, బలహీనులెవరు అనే విషయం తెలుసుకుంటున్నాయి. అసలు జనాభిప్రాయం ఏమిటి అని ఆరా తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుందని ప్రశాంత్ నిర్ధారించడం అటుంచి కనీసం అంచనా కూడా వేయలేకపోవచ్చు. జగన్ రాజకీయ నాయకుడు, ప్రశాంత్ కిషోర్ పక్కా ప్రొఫెషనల్. కాబట్టి ఆలోచనల్లో, అభిప్రాయాల్లో తేడా ఉంటుంది. పార్టీ శ్రేణుల్లో, అభిమానుల్లో ఉత్సాహం నింపడానికో, ప్రత్యర్థులకు భయం కలిగించడానికో వచ్చే ఎన్నికల్లో తనదే గెలుపు అని జగన్ చెప్పుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి ఎలా ఉందో ఆయనకు తెలియకపోవచ్చు. నాయకులు లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా జగన్కు చెప్పే అవకాశం ఉంది. కానీ ప్రశాంత్ కిషోర్ బయటి నుంచి వచ్చిన వ్యక్తి, డబ్బు తీసుకొని పనిచేయడానికి వచ్చిన ప్రొఫెషనల్. కాబట్టి వాస్తవాలు నిర్ధారించుకున్న తర్వాతే పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందా లేదా అనే అంచనాకు రాగలుగుతారు. పొత్తు పెట్టుకున్నదే పార్టీ గెలవడం కష్టమని జగన్కు చెప్పినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ దానిపై జగన్ కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ ఇప్పటి వరకు మాట్లాడిన దాఖలాలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, శ్రేణులతో ప్రశాంత్ కిషోర్ జరుపుతున్న సమావేశాల్లో పొత్తుల విషయం ప్రస్తావనకు వస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ బృందం రాజధాని ప్రాంతంలో పర్యటిస్తోంది. ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితిపై ప్రశాంత్ కిషోర్ బృందం పరిశీలన జరుపుతోంది. ఓ పక్కా ప్రణాళిక ప్రకారం వైసీపీ నాయకులను కలుసుకుంటోంది. సామాన్యులతోనూ మాట్లాడుతోంది. పార్టీ స్థానిక నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా, ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్నారా లేదా అనే విషయాలపై సామాన్యులను అడుగుతున్నారు. రాజధాని ప్రాంతాలైన విజయవాడ, గుంటూరులో ప్రజాదరణ ఉన్న వైకాపా నాయకులెవరో ఆరా తీస్తోంది. ప్రశాంత్ కిషోర్ బృందం తమ పరిశీలనలో 2 విషయాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఒకటి కుల రాజకీయాలు, కుల సమీకరణాలు. మరోటి మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింల మూడ్ ఎలా ఉంది. ఓ బలమైన సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న ఈ జిల్లాల్లో కులం బలం పరిశీలన పార్టీలకు ముఖ్యమే. ఇక వైసీపీ, బీజేపీ స్నేహంగా ఉంటున్నాయనే ప్రచారం నేపథ్యంలో ముస్లిం మైనారిటీల మూడ్ను పసిగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ బీజేపీతో పొత్తు ఏర్పడితే పార్టీ విజయావకాశాలపై ఏ మేరకు ప్రభావం పడుతుందో పరిశీలిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ను వ్యూహకర్తగా నియమించుకున్నప్పుడు ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉండగా ఇప్పుడెందుకు అని వైకాపా నాయకులే కొందరు గుసగుసలాడినట్లు వార్తలొచ్చాయి. కానీ ప్రశాంత్ కిషోర్ బృందం పరిశీలనలు చూస్తుంటే ఇప్పటి నుంచి ప్రారంభించకపోతే పని కాదనిపిస్తోంది. విశాలమైన రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ మారుమూల పర్యటించి పరిస్థితిని అంచనా వేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది. ఈ విషయంలో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారనే అనుకోవాలి.